హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ నుంచి అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నట్టు, EPDS.Telangana.gov.in అని చెప్పేసి ఉంది. సో ఇందులో వచ్చేసి మనం ఓల్డ్ రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే పాత రేషన్ కార్డు కాకుండా మనం నేమ్ యాడ్ చేయాలన్నా, లేదంటే మీరు కరెక్షన్ చేయాలన్నా, లేకపోతే మీ నేమ్ డిలీట్ చేయాలన్నా, లేకపోతే మీ కొత్తగా పెళ్ళైన వారు అయితే కొత్త రేషన్ కార్డులు కోరికైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు విషయం తెలిసింది. సో వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో కొత్త రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలనేది త్వరలో అంటే మేబీ 20 లోపే అని చెప్పచ్చు. సో కొత్త రేషన్ కార్డుల కోసం కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పచ్చు. సో ఆఫీషియల్గా, ఎందుకంటే ఇప్పుడు కరెక్షన్ ముందైతే ఏదైతే ఉంటుందో సో వాటిలలో కొన్ని నేమ్స్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో దాని తర్వాత ఆ అప్డేట్స్ అయితే ఎప్పుడైతే ముగిస్తుందో నెక్స్ట్ 24 అవర్స్ అన్నా లేకపోతే 48 అవర్స్ తర్వాత అయితే కొత్త రేషన్ కార్డులు వస్తుందని చెప్పచ్చు. సో ఇదైతే నాకు ఒక మెసేజ్ వచ్చిందన్నట్టు, ఫ్లాష్ ప్రజలందరికీ అత్యవసరమైన రేషన్ కార్డులో తప్పనిసరి చేయటం జరుగుతుందని చెప్పచ్చు. సో కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేయడం, లేదంటే పెళ్ళైన యువకులకు అత్తారింటి వాళ్ళకి రేషన్ కార్డులో నేమ్ యాడ్ చేయడం కావచ్చు. సో అలాంటివి అయితే స్కీమ్లు ఉన్నాయని చెప్పచ్చు.